హలో హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్జి పేజ్ 12 ఎగ్జామ్ డేటు ఈ నెల 20 నుండి 26 వరకు జరుగుతున్నది. సో మనకి అడ్మిట్ కార్డు అవైలబుల్గా ఉంది అఫీషియల్ వెబ్సైట్లో. అంటే ఈరోజు ముందు ఒక 4 days ముందు మీకు మెసేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ 20 అనుకో, అంటే 16th ఇవాళ నుండి వస్తుంది. అదే 21 అనుకో 17వ తారీఖు అడ్మిట్ కావాలని ముందుగానే మీకు వస్తుంది, మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళగానే ఇలాగా మీ లాగిన్ కావాలండి. లాగిన్ కావాలంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరు, అంటే మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే మీ పాస్వర్డ్, సీక్రెట్ పాస్వర్డ్ అంటే క్యాప్చర్ ఎంటర్ చేసి అక్కడ లాగిన్ కావాలి. లాగిన్ అయినాక ఇలాగా అడ్మిట్ కార్డు అనేది అవైలబుల్గా ఇక్కడ కింద డిస్ప్లే చూపిస్తుంది. అప్పుడు అడ్మిట్ కార్డు కొట్టాలి. అడ్మిట్ కార్డు అని మనం క్లిక్ చేయగానే మనకు అడ్మిట్ కార్డు అనేది కింద అవైలబుల్గా ఉంటుంది. కింద రాగానే ఇప్పుడు చూపిస్తా, ఒక నిమిషం అండి. ఇట్లాగా అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. ఇట్లాగా ఏదైనా కలర్ జిరాక్స్ కానీ, అంటే మీరు ఎగ్జామ్ పోయే ముందు కలర్ జిరాక్స్ కానీ, నార్మల్ జిరాక్స్ కానీ తీసుకెళ్ళాం, వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు. పోయే ముందు మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మనము అక్కడికి పెన్ను తీసుకెళ్ళిన అవసరం లేదు, మొబైల్స్ నాట్ అలౌడ్, అలాగే బ్యాగ్స్ నాట్ అలౌడ్. మీరు ఎగ్జామ్కి పోయే ముందు మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ పాస్ ఫోటో సైజు 2 తీసుకెళ్ళండి మంచి కొరకు. 2 పాస్పోర్ట్ ఫోటోలు, అలాగే మీ ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ. వీటిల్లో లేనిచో 10th క్లాస్ మార్క్ లిస్ట్, అదే లాంగ్ మెమో ఉంటుంది, దాని మీద మీ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉండాలి. వీటన్నిటి ఒరిజినల్ దాని మీద ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్, అంటే మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్, సపోజ్ ఏదో ఒకటి ఇస్తుంటారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అలాగే ఒరిజినల్ అన్నీ ఏది లేకపోయినా ఏదైనా ఒకటి ఉంటే చాలు ఆల్టర్నేట్గా ఉన్నప్పుడు మీరు పెన్ను పేపర్లన్నీ అక్కడ ఇచ్చేస్తారు. మీరు ఎగ్జామ్ పోయి అక్కడ కూర్చొని మీ ఎగ్జామ్ ఏ టైం ఏ షిఫ్ట్ అనేది అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అప్పుడు ఆ టైం కల్లా మీరు ఒక అరగంట ముందు పోయి అక్కడ అడ్మిట్ చేస్తే సరిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.